మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. అయితే ఖర్చుల విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించాలి. వ్యయాధిపతి లాభాధిపతి శని జన్మరాశిలో ఉన్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని జన్మరాశిలో అంత అనుకూలంగా లేదు. బంధువులతోటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార పరంగా కూడా రూపాయికి 4 రూపాయలు ఖర్చు ఉంటుంది. లాభస్థానం బాగున్నా వ్యయం కూడా అలాగే ఉంది. రూపాయికి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. రేపొద్దున డబ్బులు వస్తాయి, ఈరోజు ఖర్చు పెడదాం అనే ఆలోచన కాకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అయితే మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో అది సఫలీకృతం అవుతుంది. 10 మందిని సలహాలు తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల నష్టపోవడం తప్ప ఎటువంటి లాభం ఉండదు. మీ సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. బుధుడితో కలిసి శనితో కలిసి చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు, నీచబడి ఉన్నారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఎలా ఉండాలి, ఏం చేయాలి, 10 విధాలుగా ఆలోచనలు మెదుగుతుంటుంది. ఏం చేద్దామన్నా సరే ఒక ఆలోచన విధానమైన ఉండదు. ఎలా చేస్తున్నావో ఏం చేస్తున్నావో తెలియని స్థితిలో ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ప్రస్తుతం మీకు జన్మరాశిలో శని, కుజుడు, బుధుడు ఉన్నారు కాబట్టి వీరు ముగ్గురు అంత బలంగా లేదు. దానివల్ల మనం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో స్థిరంగా ఉండవు. ఏదైనా సరే శాంతంగా ఉండి నిదానంగా కూర్చుని ఆలోచనలు చేసినట్లయితే లాభపడగలుగుతాం. లేకపోతే నష్టపోయే అవకాశం పుష్కలంగా ఉంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో మటుకి సాధ్యమైనంత వరకు మీరు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఆర్భాటాలకి దూరంగా ఉండడం, అదేవిధంగా ఎంత ఆర్భాటాలు దూరంగా ఉన్నా సరే మన ఖర్చు తగ్గిద్దామన్నా సరే మన చుట్టాలు కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏదో విధంగా సరే ఖర్చు మటుకి ఎక్కువ ఉండే అవకాశం చక్కగా గోచరిస్తుంది. వాటి విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. సంతానం సంబంధించిన విషయవహారాలు సానుకూల పడుతుంది. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కానీ, ప్రమోషన్ కానీ లేదా లే ఆఫ్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు, వ్యాపార పరంగా కొంచెం నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. సొంత నిర్ణయాలు మీకు పనికిరావు. ఎవరైనా 10 మంది సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా సరే నాకు అన్నీ తెలుసు, అహంకారపూర్వకంగా నేను ఏం నిర్ణయం తీసుకొచ్చిన ఆలోచన ముందుకు వెళ్తే కనుక నష్టపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారు ఈ వారం చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళాలి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారం చేయడం, శని స్తోత్రం, దుర్గా స్తోత్రం, హనుమాన్ చాలీసా కుదిరితే పఠించండి లేదా వినండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ఏలినాటి శని అంత అనుకూలంగా లేదు, జన్మరాశిలో బలంగా లేదు కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన.